ఓం శ్రీ మహాగణాధిపతే నమః. అందరికీ నమస్కారం. మేషరాశివారికి సెప్టెంబర్ 4, 5, 6 తేదీలలో జరగబోయేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. ఈ 3 రోజులు మీ జీవితంలో కొన్ని ముఖ్యమైన మార్పులను, అద్భుతమైన అవకాశాలను మరియు కొన్ని జాగ్రత్తలను కూడా మోసుకొస్తున్నాయి. కాబట్టి రాబోయే ఈ 3 రోజులు గురించి వివరంగా తెలుసుకుందాం. వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దండి. చివరి వరకు చూస్తేనే అసలు మీకు ఎటువంటి అదృష్టం పట్టబోతోంది అని చెప్పి కూడా పూర్తిగా అర్థమవుతుంది. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకుముందు మా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే గంట సింబల్ని క్లిక్ చేయండి. అప్పుడే మీకు మా వీడియోలు నోటిఫికేషన్లో వస్తాయి. అలాగే జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి. మేషరాశి పౌరుషానికి, ధైర్యానికి, అలుపెరుగని పోరాట పటిమకు మీది మారుపేరు. అగ్నిలాంటి మీ శక్తి, నాయకత్వం వహించాలనే మీ తపన మిమ్మల్ని ఎప్పుడూ అందరికంటే ఒక అడుగు ముందుంచుతాయి. అయినా సరే, గత కొంతకాలంగా మీ జీవితం ఒక పెద్ద పరీక్షలా మారిందని నాకు తెలుసు. ముఖ్యంగా ఏలినాటి శని ప్రారంభమైనప్పటి నుండి ఒక అడుగు ముందుకు వేస్తే 2 అడుగులు వెనక్కి లాగినట్టుగా అనిపించి ఉంటుంది. తెలియని ఆందోళన, నిద్రపట్టని రాత్రులు, చేతిలో డబ్బు నిలవకపోవడం, ఎంత కష్టపడినా గుర్తింపు రాకపోవడం, నమ్మినవాళ్లే వెన్నుపోటు పొడుస్తున్నారనే భావన. ఇలాంటి ఎన్నో సవాళ్లు మిమ్మల్ని మానసికంగా, శారీరకంగా అలసిపోయేలా చేసి ఉంటాయి. నా జాతకంలో మంచి రోజులు ఎప్పుడొస్తాయి, నా కష్టానికి ఫలితం లేదా అని మీరు ఎన్నోసార్లు ఆ భగవంతుడిని వేడుకొని ఉంటారు. అలాంటి మీ ప్రార్థనలు ఫలించే సమయం, మీ నిరీక్షణ ముగిసే గడియలు ఇప్పుడు ఆసన్నమయ్యాయి. మీ జాతక చక్రంలో 2 అత్యంత శక్తివంతమైన గ్రహ సంచారాలు జరుగుతున్నాయి. ఇవి మీ జీవిత గమనాన్నే మార్చేయబోతున్నాయి. 1. ఛాయాగ్రహమైన రాహువు కోరికలను తీర్చడంలో, లాభాలను కురిపించడంలో సాటిలేని రాహు భగవానుడు మీ లాభస్థానంలో తిష్టవేయడం. 2. గ్రహాల రారాజు అయిన సూర్యుడు తన సొంత సింహాసనంలో, తెలివితేటల అధిపతి బుధుడితో కలిసి మీ పంచమ స్థానంలో ప్రకాశించడం. ఈ అద్భుతమైన కలయిక మీ జీవితంలోని ప్రతి అంశాన్ని ఎలా ప్రభావితం చేయబోతోందో, మీరు పడిన కష్టాలన్నింటినీ ఎలా మర్చిపోయేలా చేయబోతోందో ఇప్పుడు మనం వివరంగా మాట్లాడుకుందాం. ఇది కేవలం జ్యోతిష్యం కాదు, మీలో కొత్త ఆశను, ఆత్మవిశ్వాసాన్ని నింపే ఒక స్నేహితుడి భరోసా. ముందుగా మనం రాహువు గురించి మాట్లాడుకుందాం. మీ రాశికి 11వ ఇల్లు, అంటే లాభస్థానంలో రాహువు సంచరిస్తున్నాడు. జ్యోతిషశాస్త్రంలో ఈ స్థానాన్ని సర్వకామ్యార్థ సిద్ధిస్థానమంటారు. అంటే మీ సమస్త కోరికలు నెరవేరే చోటు. మీరు చేసే ప్రతి పనికి వచ్చే లాభం, మీ ఆశయాలు, స్నేహితులు, పెద్ద సోదరుల మద్దతు, సమాజంలో మీకుండే కీర్తి ప్రతిష్టలు అన్నీ ఈ ఇంటి నుండే వస్తాయి. అలాంటి శక్తివంతమైన స్థానంలో భౌతిక సుఖాలకు, ఆకస్మిక లాభాలకు, టెక్నాలజీకి, విదేశీ వ్యవహారాలకు కారకుడైన రాహువు కూర్చోవడమంటే ఇకపై మీ జీవితంలో లాభాల వర్షం కురవబోతోందని సంకేతం. రాహువు ఇక్కడ ఒక మాయావిలా పనిచేస్తాడు. మీరు ఊహించని మార్గాల నుండి తక్కువ కష్టంతో ఎక్కువ ఫలితాన్ని అందిస్తాడు. మీ ఆశయాలు రెక్కలు తొడుక్కుని ఆకాశంలో విహరిస్తాయి. ఇక 2వ అద్భుతం గురించి మాట్లాడుకుందాం. మీ రాశికి 5వ ఇల్లు, అంటే పంచమ స్థానం. ఇది మీ తెలివితేటలకు, సృజనాత్మకతకు, విద్యకు, సంతానానికి, ప్రేమకు, పూర్వపుణ్యానికి సంబంధించిన స్థానం. అలాంటి కీలకమైన స్థానంలో ఆత్మవిశ్వాసానికి, అధికారానికి ప్రతీక అయిన సూర్యుడు తన సొంత రాశి అయిన సింహంలో, అంటే తన సొంత సింహాసనమీద బలంగా కూర్చున్నాడు. ఆయనకు తోడుగా బుద్ధికి, వాక్కుకు, విశ్లేషణకు అధిపతి అయిన బుధుడు కూడా జతకలిశాడు. దీన్నే వేద జ్యోతిషంలో బుధాదిత్య యోగమంటారు. ఇది పంచమ స్థానంలో ఏర్పడటమంటే మీ బుద్ధిబలం ఇప్పుడు మీ అతిపెద్ద ఆయుధం కాబోతోందని అర్థం. మీ ఆలోచనా విధానం పదునెక్కుతుంది. మీ మాటల్లో ఒక అధికారం, ఆకర్షణ ఉంటాయి. మీ తెలివితేటలతో ఎలాంటి సమస్యనైనా చిటికెలో పరిష్కరించే నేర్పు మీకు అలవడుతుంది. ఇప్పుడు ఈ 2 మహాశక్తులు కలిసి మీ జీవితంలోని వివిధ రంగాలను ఎలా వెలిగించబోతున్నాయో చూద్దాం. గతంలో కుటుంబంలో నెలకొన్న చికాకులు, అపార్థాలు ఇప్పుడు తొలగిపోతాయి. పంచమ స్థానంలో సూర్యుడు, బుధుడు ఉండటం వల్ల ఇంట్లో పిల్లల చదువు, వారి విజయాల గురించి సంతోషకరమైన చర్చలు జరుగుతాయి. మీ తెలివైన సలహాలకు కుటుంబంలో విలువ పెరుగుతుంది. మీ మాటను అందరూ గౌరవిస్తారు. లాభస్థానంలో ఉన్న రాహువు ప్రభావంతో మీ సామాజిక జీవితం చాలా చురుకుగా మారుతుంది. స్నేహితులు, బంధువులతో మీ ఇల్లు ఎప్పుడూ కళకళలాడుతూ ఉంటుంది. ఇంట్లో శుభకార్యాలు, వేడుకలు జరిగే సూచనలు బలంగా ఉన్నాయి. మీ కోరికలు నెరవేరడం వల్ల, మీరు సంతోషంగా ఉండటం వల్ల ఆనందం కుటుంబమంతటినీ ఉత్సాహపరుస్తుంది. సంతానం కోసం ఎదురుచూస్తున్న మేషరాశి దంపతులకు ఇది అత్యంత అనుకూలమైన సమయం. పంచమ స్థానం సంతానానికి సూచిక. అక్కడ సూర్యుడు, బుధుడు వంటి శుభగ్రహాలు బలంగా ఉండటం వల్ల సంతాన ప్రాప్తికి ఉన్న అడ్డంకులు తొలగిపోతాయి. మీకు తేజస్సు, తెలివితేటలు కలిగిన సంతానం కలిగే యోగముంది. ఇప్పటికే పిల్లలు ఉన్నవారికి ఇది గర్వపడే సమయం. మీ పిల్లలు చదువులో ప్రథమ స్థానంలో నిలుస్తారు. వారి సృజనాత్మకత, తెలివితేటలు అందరినీ ఆశ్చర్యపరుస్తాయి. వారు పోటీ పరీక్షలలో విజయం సాధించడం, అవార్డులు గెలుచుకోవడం వంటి శుభవార్తలు వింటారు. మీ పిల్లల భవిష్యత్తు బంగారుమయం అవుతుంది. వారితో మీ అనుబంధం మరింత దృఢపడుతుంది. మనసే రోగాలకు మూలమంటారు. ఏలినాటి శనివల్ల మీరు పడిన మానసిక ఒత్తిడి మీ ఆరోగ్యంపై ప్రభావం చూపించి ఉంటుంది.
కాని ఇప్పుడు పంచమ స్థానంలో ఉన్న బలమైన సూర్యుడు మీ ఆత్మబలాన్ని, జీవశక్తిని పెంచుతాడు. మీలో ఒక కొత్త ఉత్సాహం, చైతన్యం వస్తాయి. రోగనిరోధక శక్తి పెరుగుతుంది. లాభస్థానంలో రాహువు మీ కోరికలను నెరవేర్చడం ద్వారా మీకు మానసిక ప్రశాంతతను, ఆనందాన్ని ఇస్తాడు. ఈ సంతోషమే సగం రోగాన్ని నయం చేస్తుంది. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుండి కూడా ఉపశమనం లభిస్తుంది. మీరు శారీరకంగా, మానసికంగా ఎంతో దృఢంగా తయారవుతారు. ఉద్యోగంలో మీరు పడుతున్న నిరాశ, నిస్పృహలకు ఇక స్వస్తి పలకండి. పంచమ స్థానంలో ఏర్పడిన బుధాదిత్య యోగం మీకు అద్భుతమైన ప్లానింగ్ స్కిల్స్, విశ్లేషణ సామర్థ్యాన్ని ఇస్తుంది. మీ ఐడియాలు, మీ ప్రజెంటేషన్లు మీపై అధికారులను విపరీతంగా ఆకట్టుకుంటాయి. మీ తెలివితేటలకు, మీ పనితీరుకు సరైన గుర్తింపు లభిస్తుంది. ఇక లాభస్థానంలో ఉన్న రాహువు ఆ గుర్తింపును లాభాలుగా మారుస్తాడు. ప్రమోషన్, జీతం పెంపు, మీరు కోరుకున్న ప్రాజెక్టులు లభించడం వంటివి ఖాయం. ముఖ్యంగా ఐటీ, టెక్నాలజీ, మీడియా, క్రియేటివ్ రంగాలలో ఉన్నవారికి ఇది ఒక సువర్ణయుగం. మీ కోరికలు నెరవేరడమే కాకుండా మీరు ఊహించిన దానికంటే ఎక్కువ స్థాయికి చేరుకుంటారు. వ్యాపారంలో ఉన్న మేషరాశివారికి ఇది జాక్పాట్ కొట్టిన సమయం. వ్యాపారం అంటేనే తెలివితేటలు, వ్యూహాలు. పంచమ స్థానంలో ఉన్న బుధాదిత్య యోగం మీకు అద్భుతమైన వ్యాపార వ్యూహాలను అందిస్తుంది. మార్కెట్ను సరిగ్గా అంచనా వేసి, సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకుంటారు. ఇక రాహువు మీ వ్యాపారాన్ని విస్తరించడంలో సహాయపడతాడు. కొత్త టెక్నాలజీని ఉపయోగించడం, ఆన్లైన్ మార్కెటింగ్లోకి ప్రవేశించడం, విదేశీ క్లయింట్లతో ఒప్పందాలు కుదుర్చుకోవడం వంటివి చేస్తారు. మీ నెట్వర్క్ విపరీతంగా పెరుగుతుంది. తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలను ఆర్జించే మార్గాలను కనుగొంటారు. మీ వ్యాపారం వేగంగా అభివృద్ధి చెంది, మీరు ఆర్థికంగా ఉన్నత స్థాయికి చేరుకుంటారు. డబ్బు విషయంలో మీరు పడుతున్న ఇబ్బందులకు ఇక తెరపడినట్లే. 11వ ఇంట్లో రాహువు ఉండటమంటే, కుబేరుడు మీ ఇంటి తలుపు తట్టినట్లే. మీ ఆదాయం గణనీయంగా పెరుగుతుంది. ఉద్యోగం ద్వారానే కాకుండా అనేక ఇతర మార్గాల నుండి కూడా మీకు డబ్బు వచ్చి చేరుతుంది. స్నేహితుల ద్వారా, సోషల్ మీడియా ద్వారా, లేదా పాత పెట్టుబడుల ద్వారా ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. పంచమ స్థానం షేర్ మార్కెట్ వంటివి కూడా సంబంధించినది. సూర్యుడు, బుధుడి బలంతో మీరు సరైన విశ్లేషణతో పెట్టుబడులు పెడితే భారీ లాభాలు పొందే అవకాశముంది. అయితే గుడ్డిగా కాకుండా తెలివితో వ్యవహరించాలి. మీ ఆర్థిక కోరికలన్నీ నెరవేరి విలాసవంతమైన జీవితాన్ని గడుపుతారు. వివాహ బంధంలో ఉన్నవారికి ఇది ఎంతో సంతోషకరమైన కాలం. పంచమ స్థానం ప్రేమ, రొమాన్స్కు సంబంధించినది. అక్కడ గ్రహాల సంచారం వల్ల మీ బంధంలో కొత్త ఉత్సాహం, మాధుర్యం నిండుతాయి. ఒకరినొకరు బాగా అర్థం చేసుకుంటారు. కలిసి విహారయాత్రలకు, వినోద కార్యక్రమాలకు వెళ్తారు. పిల్లల ప్రగతి మీ ఇద్దరినీ మరింత దగ్గర చేస్తుంది. లాభస్థానంలో రాహువు ఉండటం వల్ల మీ సామాజిక జీవితం మెరుగుపడి, దంపతులుగా మీకు సమాజంలో మంచి పేరు వస్తుంది. విద్యార్థులకు ఇంతకంటే అద్భుతమైన కాలం మరొకటి ఉండదు. 5వ ఇల్లు విద్యకు, బుద్ధికి కేంద్రం. అక్కడ బుధాదిత్య యోగం ఏర్పడటం ఒక వరం. మీ ఏకాగ్రత, జ్ఞాపకశక్తి శిఖర స్థాయికి చేరుకుంటాయి. ఎంత కష్టమైన సబ్జెక్టునైనా అవలీలగా అర్థం చేసుకుంటారు. పోటీ పరీక్షలలో, ప్రవేశ పరీక్షలలో అద్భుతమైన ర్యాంకులు సాధిస్తారు. మీ ప్రతిభకు గుర్తింపు లభించి, స్కాలర్షిప్లు, అవార్డులు పొందుతారు. మీ గురువులు, తల్లిదండ్రులు మీ ప్రగతిని చూసి గర్వపడతారు. ఈ సమయాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకోండి. మీ భవిష్యత్తుకు తిరుగులేని పునాది వేసుకోండి. ప్రేమలో ఉన్న మేషరాశివారికి ఇది ఒక మధురమైన కాలం. 5వ ఇంట్లో సూర్యుడు, బుధుడు ఉండటం వల్ల మీ ప్రేమలో నిజాయితీ, స్పష్టత, గౌరవం పెరుగుతాయి. మీ ప్రేమను తెలివైన మాటలతో, ఆకర్షణీయంగా వ్యక్తపరుస్తారు. మీ భాగస్వామితో మీ బంధం చాలా దృఢంగా మారుతుంది. మీ ప్రేమకు కుటుంబ సభ్యుల నుండి లేదా స్నేహితుల నుండి మద్దతు లభించి, వివాహం వైపు అడుగులు వేసే అవకాశముంది. మీ ప్రేమ కథ సుఖాంతం అవుతుంది. మేషరాశివారు చీకటి తర్వాత వెలుగు వచ్చినట్టుగా, కష్టాల తర్వాత సుఖాలు రావడం ఖాయం. మీరు పడిన కష్టానికి, మీ సహనానికి ఇప్పుడు గ్రహాలు మీకు బహుమతిని అందిస్తున్నాయి. ఇది మీ సమయం. మీ తెలివితేటలే మీ కవచం, మీ ఆశయాలే మీ అస్త్రాలు. రాహువు ఇస్తున్న అవకాశాలను, బుధాదిత్య యోగం ఇస్తున్న బుద్ధిబలాన్ని అందిపుచ్చుకోండి. గతాన్ని మర్చిపోయి, వర్తమానంలో ధైర్యంగా అడుగు వేయండి. మీ కలలన్నీ నిజమయ్యే ఈ సువర్ణావకాశాన్ని సంపూర్ణంగా ఆస్వాదించండి. మేషరాశివారు అగ్నితత్వానికి ప్రతీక, పౌరుషానికి, ధైర్యానికి మారుపేరు మీది. అశ్విని, భరణి, కృత్తిక మొదటి పాదల్లో జన్మించిన మీరంతా ఒక చోట స్థిరంగా ఉండలేని చురుకైన స్వభావులు, నాయకత్వ లక్షణాలు మీ రక్తంలోనే ఉంటాయి. అయితే గత కొంతకాలంగా ఏలినాటి శని ప్రారంభం అవ్వడం వల్ల మీలో చాలామందికి ఒక రకమైన తెలియని ఆందోళన, అనవసరమైన ఖర్చులు, నిద్రలేమి, వెనుక నుండి ఎవరో మిమ్మల్ని కిందికి లాగుతున్నారనే భావన ఇబ్బంది పెడుతూ ఉంటుంది. నేను ఇంత కష్టపడుతున్నా ఎందుకు ముందడుగు వేయలేకపోతున్నాను అనే ప్రశ్న మిమ్మల్ని వేధిస్తూ ఉండవచ్చు. అలాంటి మీ అందరికీ ఒక శుభవార్త. ఇప్పుడు గ్రహాలు మీకు అండగా నిలబడటానికి, మీ కష్టానికి సరైన ఫలితాన్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాయి. మీ రాశికి అధిపతి అయిన కుజుడు శత్రువులను జయించే స్థానంలో బలంగా ఉన్నాడు. రాహువు లాభాలను కురిపించడానికి సిద్ధంగా ఉన్నాడు. గురువు తన దృష్టితో మీకు అండగా నిలుస్తున్నాడు. రాబోయే ఈ 3 రోజులు మీ జీవితంలో ఎలాంటి సానుకూల మార్పులను తీసుకురాబోతున్నాయో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం. సెప్టెంబర్ 4 గురువారం,
ఈ రోజు మీ శక్తి, మీ ఆలోచన, మీ సమయం అంతా మీ వృత్తి, మీ పని చుట్టూనే తిరుగుతుంది. ఉదయం నిద్ర లేచినప్పటి నుండి ఈ రోజు ఈ పనులు పూర్తి చేయాలి, నా బాధ్యతలను నెరవేర్చాలి అనే తపన మీలో బలంగా ఉంటుంది. ఉద్యోగస్తులకు ఇది ఒక అద్భుతమైన రోజు. మీ కార్యాలయంలో మీ మాటకు, మీ పనికి తిరుగుండదు. పై అధికారులు మీకు ముఖ్యమైన బాధ్యతలను అప్పగిస్తారు. వాటిని మీరు ఎంతో చాకచక్యంగా, సమర్థవంతంగా పూర్తిచేసి అందరి మన్ననలు పొందుతారు. మీలో ఉన్న నాయకత్వ లక్షణాలు బయటకు వస్తాయి. మీ కింద పనిచేసేవారు మీకు పూర్తి సహకారాన్ని అందిస్తారు. మీ రాస్యాధిపతి అయిన కుజుడు రోగ, రుణ, శత్రుస్థానంలో బలంగా ఉండటం వల్ల కార్యాలయంలో మీకు ఎదురయ్యే చిన్న చిన్న ఆటంకాలను, పోటీని మీరు అవలీలగా అధిగమిస్తారు. మీ శత్రువులు కూడా మీ పనితీరు చూసి మిత్రులుగా మారే అవకాశముంది. వ్యాపారస్తులకు కూడా ఈ రోజు చాలా చురుకుగా గడుస్తుంది. వ్యాపారానికి సంబంధించిన ముఖ్యమైన మీటింగ్లు, ప్రభుత్వ కార్యాలయాల్లో పనులు వంటివి ఈ రోజు విజయవంతంగా పూర్తి చేస్తారు. మీ వ్యాపార ప్రతిష్ఠ పెరుగుతుంది. ఇక కుటుంబ జీవితం విషయానికి వస్తే, మీరు పనిలో ఎంత బిజీగా ఉన్నప్పటికీ ఇంటికి వచ్చేసరికి ఒక రకమైన ప్రశాంతత, ఆనందం మిమ్మల్ని ఆవహిస్తాయి. ఇంటి వాతావరణం చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. తల్లిగారితో మీ అనుబంధం మరింత బలపడుతుంది. ఆమె ఆరోగ్య విషయంపై శ్రద్ధ చూపుతారు. ఇల్లు, వాహనం కొనాలనే ఆలోచనలు మీలో బలపడతాయి. వివాహిత జంటలకు ఈ రోజు అన్యోన్యంగా గడుస్తుంది. మీ భాగస్వామి మీ వృత్తిపరమైన ఒత్తిడిని అర్థం చేసుకుని మీకు మానసిక ధైర్యాన్ని ఇస్తారు. వారి మద్దతు మీకు కొండంత అండగా నిలుస్తుంది. ప్రేమికులకు ఈ రోజు కాస్త ప్రత్యేకమైనది. మీలో సృజనాత్మకత, తెలివితేటలు ఉప్పొంగుతాయి. మీ ప్రేమను వినూత్నంగా, తెలివైన మాటలతో వ్యక్తపరుస్తారు. మీ భాగస్వామి మీ తెలివికి, మీ మాటతీరుకు ముగ్ధులవుతారు. అయితే ఒక్కోసారి మీలో అహంభావం తలెత్తే అవకాశముంది. దానివల్ల చిన్న చిన్న అపార్థాలు రావచ్చు. కాబట్టి మాటల్లో జాగ్రత్త అవసరం. ఆర్థికంగా ఈ రోజు చాలా బలంగా ఉంటుంది. లాభస్థానంలో ఉన్న రాహువు మీకు ఆకస్మిక ధన లాభాలను కలిగించే సూచనలు ఉన్నాయి. మీరు చేసిన పనికి తగిన ప్రతిఫలం డబ్బు రూపంలో చేతికి అందుతుంది. స్నేహితులు లేదా పెద్ద సోదరుల ద్వారా ఆర్థిక సహాయం లేదా లాభం చేకూరవచ్చు. అయితే 12వ ఇంట్లో ఉన్న శని ప్రభావం వల్ల అనవసరమైన, ఊహించని ఖర్చులు కూడా ఉంటాయి. ముఖ్యంగా ఆస్పత్రుల కోసం లేదా దూర ప్రయాణాల కోసం ఖర్చు చేయాల్సి రావచ్చు. కాబట్టి డబ్బు విషయంలో ప్రణాళికతో వ్యవహరించడం చాలా ముఖ్యం. ఆరోగ్యం విషయంలో మీరు చాలా శక్తివంతంగా, ఉత్సాహంగా ఉంటారు. రోగాలను జయించే శక్తి మీలో పుష్కలంగా ఉంది. కానీ మానసిక ఒత్తిడి, పనిభారం వల్ల కొద్దిగా అలసటగా అనిపించవచ్చు. రాత్రిపూట సరైన నిద్ర ఉండేలా చూసుకోండి. విద్యార్థులకు ఇది ఒక వరం లాంటి రోజు. మీ తెలివితేటలు, గ్రహణ శక్తి అద్భుతంగా ఉంటాయి. కష్టమైన పాఠాలను కూడా సులభంగా అర్థం చేసుకోగలుగుతారు. మీ సృజనాత్మకతకు గుర్తింపు లభిస్తుంది. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నవారు మంచి ఫలితాలను సాధిస్తారు. మీ ఏకాగ్రతను చెదరనీయకండి. ఈ రోజు మీరు చదివిన ప్రతి అక్షరం మీ భవిష్యత్తుకు పునాది వేస్తుంది. సెప్టెంబర్ 5 శుక్రవారం. నిన్నటి శక్తివంతమైన రోజు యొక్క ప్రభావం ఈ రోజు కూడా కొనసాగుతుంది. మీ దృష్టి అంతా పని, బాధ్యతల మీదే కేంద్రీకృతమై ఉంటుంది. అయితే శుక్రవారం కావడం వల్ల మీలో కొంచెం విలాసాల పట్ల, సౌకర్యాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. ఉద్యోగస్తులు తమ పనిని విజయవంతంగా పూర్తి చేయడమే కాకుండా తమ కార్యాలయాన్ని లేదా తమ వర్క్స్పేస్ను అందంగా తీర్చిదిద్దుకోవడానికి ప్రయత్నిస్తారు. మీ పనిలో సృజనాత్మకతను జోడించి పై అధికారుల నుండి ప్రశంసలు అందుకుంటారు. ముఖ్యంగా కళలు, మీడియా, ఫ్యాషన్, డిజైనింగ్ వంటి రంగాలలో ఉన్నవారికి విశేషమైన గుర్తింపు లభిస్తుంది. వ్యాపారస్తులు తమ వ్యాపార స్థలాన్ని ఆధునీకరించడం లేదా కస్టమర్లను ఆకర్షించడానికి కొత్త పద్ధతులను ప్రవేశపెట్టడం గురించి ఆలోచిస్తారు. మీ ధైర్యం, మీ కమ్యూనికేషన్ స్కిల్స్ మీకు కొత్త అవకాశాలను తెచ్చిపెడతాయి. కుటుంబ జీవితం ఈ రోజు కూడా చాలా ఆనందంగా, సంతోషంగా ఉంటుంది. సాయంత్రం వేళ కుటుంబ సభ్యులతో కలిసి బయటకు వెళ్లడం లేదా ఇంట్లోనే ఒక చిన్న పార్టీ చేసుకోవడం వంటివి చేస్తారు. ఇంటికి అవసరమైన అందమైన వస్తువులను కొనుగోలు చేస్తారు. వివాహితులు ఒకరికొకరు బహుమతులు ఇచ్చిపుచ్చుకుని తమ ప్రేమను వ్యక్తపరుచుకుంటారు. మీ బంధంలో మాధుర్యం, అన్యోన్యత పెరుగుతాయి. ప్రేమికుల మధ్య సంబంధం మరింత బలపడుతుంది. మీ ప్రేమను తర్వాతి స్థాయికి తీసుకెళ్లాలనే ఆలోచన మీకు కలుగుతుంది. మీ భాగస్వామితో భవిష్యత్తు గురించి ముఖ్యమైన చర్చలు జరుపుతారు. మీ తెలివితేటలతో, మాటలతో మీ భాగస్వామిని మీరు పూర్తిగా ఆకట్టుకుంటారు. ఆర్థికంగా రాహువు అనుగ్రహం వల్ల లాభాల పరంపర కొనసాగుతుంది. మీ కోరికలు నెరవేర్చుకోవడానికి అవసరమైన డబ్బు సమకూరుతుంది. ముఖ్యంగా సోషల్ మీడియా, టెక్నాలజీ లేదా స్నేహితుల ద్వారా మీకు ఆదాయం వచ్చే మార్గాలు తెరుచుకుంటాయి. షేర్ మార్కెట్ వంటి స్పెక్యులేటివ్ రంగాలలో ఉన్నవారు కొద్దిగా లాభపడవచ్చు. కానీ అతిగా ఆశపడటం మంచిది కాదు. శని ప్రభావం వల్ల ఖర్చులు కూడా అదే స్థాయిలో ఉంటాయి. కాబట్టి జాగ్రత్త అవసరం. మీ సంపాదనలో కొంత భాగాన్ని దానధర్మాలకు లేదా ఆధ్యాత్మిక కార్యక్రమాలకు వెచ్చించడం వల్ల శని యొక్క ప్రతికూల ప్రభావం తగ్గుతుంది. ఆరోగ్యపరంగా మీరు శక్తివంతంగానే ఉంటారు. కాని పని ఒత్తిడి వల్ల వచ్చే తలనొప్పి లేదా కంటికి సంబంధించిన చిన్న చిన్న సమస్యలను నిర్లక్ష్యం చేయకండి. తగినంత విశ్రాంతి తీసుకోవడం ముఖ్యం. విద్యార్థులు తమ విజయపరంపరను కొనసాగిస్తారు. మీ గురువులు, లెక్చరర్లు మీ ప్రతిభను గుర్తించి మిమ్మల్ని ప్రోత్సహిస్తారు.
కొత్త కోర్సులు నేర్చుకోవడానికి లేదా మీ నైపుణ్యాలను పెంచుకోవడానికి ఇది సరైన సమయం. మీ మీద మీకు ఉన్న నమ్మకమే మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. ధైర్యంగా ఉండండి, విజయం మీ వెంటే ఉంది. సెప్టెంబర్ 6 ఈ రోజు మీకోసం ఒక అద్భుతమైన మార్పును తీసుకువస్తుంది. రోజు మొదటి భాగం అంటే మధ్యాహ్నం వరకు మీ మనసు ఇంకా పని, బాధ్యతల చుట్టూనే తిరుగుతుంది. వారలో మిగిలిపోయిన పనులను పూర్తి చేయాలనే పట్టుదలతో ఉంటారు. అయితే మధ్యాహ్నం తర్వాత చంద్రుడు మీ లాభస్థానంలోకి, రాహువు ఉన్న ఇంటిలోకి ప్రవేశిస్తాడు. ఈ క్షణం నుండి మీ మూడ్, మీ ఆలోచనా విధానం పూర్తిగా మారిపోతుంది. పని భారం నుండి బయటపడి మీ మనసు తేలికపడుతుంది. సంతోషం, ఉత్సాహం, లాభాల వైపు మీ దృష్టి మళ్లుతుంది. ఉద్యోగస్తులకు, వ్యాపారస్తులకు రోజు మొదటి భాగం బాధ్యతలతో గడిచినా మధ్యాహ్నం నుండి మీరు చేసిన కష్టానికి ప్రతిఫలం అందే సమయం మొదలవుతుంది. బోనస్, ఇన్సెంటివ్స్ లేదా ఊహించని లాభాలు చేతికి అందవచ్చు. మీ స్నేహితులు, సామాజిక వర్గాలతో మీ సంబంధాలు చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. సాయంత్రం వేళ స్నేహితులతో కలిసి పార్టీ చేసుకోవడానికి, సరదాగా గడపడానికి ప్లాన్ చేసుకుంటారు. వారి ద్వారా మీకు కొత్త అవకాశాలు లేదా ముఖ్యమైన సమాచారం అందవచ్చు. మీ పెద్ద సోదరులతో సంబంధాలు మెరుగుపడతాయి. వారి నుండి మీకు మద్దతు, సహాయం లభిస్తాయి. కుటుంబ జీవితంలో కూడా ఈ మార్పు స్పష్టంగా కనిపిస్తుంది. ఉదయం అంతా బాధ్యతల గురించి ఆలోచించిన మీరే సాయంత్రానికి కుటుంబ సభ్యులతో, ముఖ్యంగా పిల్లలతో కలిసి సరదాగా గడుపుతారు. వారి చదువు, వారి సృజనాత్మకత మిమ్మల్ని ఎంతగానో ఆకట్టుకుంటాయి. వివాహితులు కూడా తమ భాగస్వామితో కలిసి ఒకరికొకరు సమయం కేటాయించుకుని ఆనందంగా గడుపుతారు. ఒకరి కోరికలను మరొకరు గౌరవించుకుంటారు. ప్రేమికులకు ఈ రోజు రెండవ భాగం ఒక పండుగలా ఉంటుంది. మీ ప్రేమ కోరికలు నెరవేరతాయి. స్నేహితుల సహాయంతో మీ ప్రేమను గెలిపించుకునే అవకాశాలు ఉన్నాయి. మీ బంధంలో ఉత్సాహం, సాహసం నిండి ఉంటాయి. ఆర్థికంగా ఈ రోజు మీకు అత్యంత అదృష్టకరమైన రోజుగా చెప్పవచ్చు. చంద్రుడు, రాహువుల కలయిక లాభస్థానంలో జరగడం వల్ల మీ ఆర్థిక కోరికలు నెరవేరతాయి. డబ్బు అనేక మార్గాల నుండి ప్రవహించే అవకాశముంది. మీరు చాలా కాలంగా కొనాలనుకుంటున్న వస్తువును ఈ రోజు కొనుగోలు చేస్తారు. ఇది సంబరాలు చేసుకునే సమయం. ఆరోగ్యం చాలా బాగుంటుంది. మానసికంగా ఎంతో ఉల్లాసంగా, తేలికగా ఫీల్ అవుతారు. పాత ఆరోగ్య సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది. విద్యార్థులు తమ చదువులో విజయం సాధించడమే కాకుండా తమ స్నేహితులతో కలిసి ఆ విజయాన్ని సెలబ్రేట్ చేసుకుంటారు. గ్రూప్ స్టడీస్ చేయడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి. చివరిగా ఒక మాట, మేషరాశివారికి ఈ 3 రోజులు మీ కష్టానికి ప్రతిఫలం దక్కే రోజులు. పనిపట్ల మీకున్న అంకితభావం మిమ్మల్ని ఉన్నత శిఖరాలకు చేరుస్తుంది. కుటుంబంలో ఆనందం, ప్రేమ మీ బలాన్ని రెట్టింపు చేస్తాయి. ఆర్థికంగా మీరు బలపడతారు. మీలో ఉన్న ధైర్యమే మీ ఆయుధం. మీపై మీరు నమ్మకముంచి ముందుకు సాగండి. గ్రహాలు మీకు అందిస్తున్న ఈ అద్భుతమైన అవకాశాలను అందిపుచ్చుకోండి. మీకు అంతా శుభమే జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మేషరాశివారికి ఎలా ఉండబోతుందో తెలుసుకున్నారు కదా. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి. అలాగే మా కొత్త వీడియోలు మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ధన్యవాదములు.